హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. రీసెంట్గా మనకి దిలాన్ సార్ కానీ, జూలీ మేడం, క్రిస్ సార్, తర్వాత జస్వంత్ సింగ్ సార్ కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది. సో దాని గురించి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. సో మనకు మన రీసెంట్గా మన దిలాన్ సార్ కూడా ఒక పోస్ట్ చేయడం జరిగింది ఫేస్బుక్లో. థింగ్స్ విల్ హ్యాపెన్ ఓవర్ టైమ్ బట్ స్టే ట్యూన్, రీసెట్, రీఅడ్జస్ట్, రీస్టార్ట్, రీఫోకస్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ నీడ్ టు డూ. అంటే దీని యొక్క మెసేజ్ ఏంటంటే కొంచెం డీప్గా మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎల్సీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా, క్రిస్ సార్ కానీ, మార్టీ కానీ, వీళ్ళందరూ కూడా ఒక హింట్ మాత్రం ఇవ్వగలుగుతారు. వీళ్ళు కంప్లీట్గా ఏది డైరెక్ట్గా చెప్పరు అనమాట. థింగ్స్ విల్ హ్యాపెన్ ఓవర్ టైమ్ అంటే థింగ్స్ అవ్వడానికి టైం అనేది తీసుకుంటుంది, కానీ స్టే ట్యూన్ అంటే మీరు ఎంగేజ్లో ఉండండి ఆన్ ప్యాసివ్కి, చూస్తూ ఉండండి ఆన్ ప్యాసివ్కి. సో రీసెట్, రీఅడ్జస్ట్, రీస్టార్ట్, రీఫోకస్. మనం సెట్ బ్యాక్ చేస్తున్నాము, రీస్టార్ట్ అవుతున్నాము, ఎన్నో అడ్జస్ట్మెంట్లు అవుతున్నాయి, రీసెట్ అవుతుంది. సో ఎంతవరకు వెళితే అంతవరకు మనం అడ్జస్ట్ అయ్యి ముందుకు వస్తున్నాము అని మన యొక్క దిలాన్ సార్ యొక్క మెసేజ్ రీసెంట్ పోస్ట్లో. నెక్స్ట్ వచ్చేసి జూలీ మేడం కూడా చాలాసార్లు మెసేజెస్ పోస్ట్ చేస్తూనే ఉంటుంది సోషల్ మీడియాలో. సో డ్రీమ్ బిగ్ టుగెదర్, ఇట్స్ పాసిబుల్, ఇట్స్ కమింగ్, కీప్ ఎ క్లోజ్ లుక్ ఆన్ OES దిస్ వీక్. సో అది కూడా ఒక టూ డేస్ బ్యాక్, 1 day బ్యాక్ వచ్చింది. సో డ్రీమ్ బిగ్ టుగెదర్. ఎందుకు డ్రీమ్ బిగ్ టుగెదర్ అని అంటుంది అంటే, డ్రీమ్ బిగ్ యువర్ సెల్ఫ్ అనొచ్చు. డ్రీమ్ బిగ్ టుగెదర్ అంటే అందరు కలిసి డ్రీమ్ చేయమని చెప్తుంది. అందరు కలిసి ఎందుకు డ్రీమ్ చేయాలి, ఒకరొకరు చేసుకోవచ్చు ఇక్కడ డ్రీమ్ అంటే. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆన్ ప్యాసివ్లో 14 lakhs ఫౌండర్స్ ఉన్నారు. మనం అందరం కూడా పాజిటివ్ మైండ్ సెటప్తో ఉంటేనే ఇది ముందుకు వెళ్తుంది. మనము నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. అలాగనే ఈ ఆన్ ప్యాసివ్ కూడా స్టార్ట్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ మైండ్ సెటప్తో ఉండాలి అని మేడం యొక్క ఉద్దేశం. అందరూ కూడా మంచి మంచి డ్రీమ్స్ చేయండి, అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. ఇట్స్ పాసిబుల్, ఇట్స్ కమ్మింగ్, ఇది వస్తుంది. కానీ ఇక్కడ ఏ డేట్ మెన్షన్ చేయడం లేదు ఎవరు కూడా, ఏఎల్సీ మెంబర్స్ కూడా. ఇట్స్ కమింగ్, క్లోజ్, కీప్ ఏ క్లోజ్ లుక్ ఆన్ OES. సో OESని చూస్తూ ఉండండి అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, గాడ్ ఈజ్ గుడ్. సో ఈద్ ముబారక్ ఫ్రెండ్స్, స్టే క్లోజ్ టు యువర్ OES. సో మనకు మంచి రోజులు రాబోతున్నాయి, మనకు మంచి చేయబోతున్నాడు గాడ్. సో క్లోజ్గా ఉండండి అని మళ్ళీ రీసెంట్గానే పోస్ట్ చేసింది. తర్వాత ఆల్రెడీ మనకు ఒక మెసేజ్ కూడా క్రిస్, మార్టీ సార్ కూడా చెప్పడం జరిగింది. మనం OES మీద ఇగా ఉంచండి, తొందరలో పాపప్ వస్తుంది అని మార్టీకి మన యాష్ ముఫారీ చెప్పడం జరిగింది, మార్టీ సార్కి. తర్వాత షేరింగ్ ఇన్కరెక్ట్ అప్డేట్స్ ఈజ్ ఏ గిల్ట్ యాజ్ ద పర్సన్ హూ పోస్టెడ్, ప్లీజ్ ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్, టుగెదర్ వి విన్. సో మనము ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే చెత్త ఇన్ఫర్మేషన్ని, ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ని, మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయకండి. సో ఎవరైతే షేర్ చేస్తున్నారో వాళ్ళు గిల్ట్గా లేదా మీరు పోస్ట్ చేయడానికి మాటల్లో కానీ, ఆడియో రూపకంలో కానీ, ఒక పోస్ట్ రూపకంలో కానీ, మెసేజ్ రూపకంలో కానీ ఏదైతే పోస్ట్ చేస్తున్నారో ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి గిల్ట్ లేదా, ప్లీజ్ అట్లాంటి పోస్టుల నుంచి మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు మంచి థాట్తో, మంచి డ్రీమ్తో ఉండండి అని ఇక్కడ జూలీ మేడం పదే చెప్తుంది. రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి అని చెప్తుంది. కానీ ఇక్కడ ఎలాంటి డేట్ అనేది కూడా మెన్షన్ చేయడం లేదు, ఒక టైం మెన్షన్ చేయడం లేదు. జస్ట్ ఫ్యూచర్ అనేది సెక్యూర్గా ఉంది, మనము ఇన్కమ్ తీసుకోబోతున్నాం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వెళ్తున్నామని ఒక ఇండైరెక్ట్ మెసేజ్ మాత్రమే మనకి ఇక్కడ ఉంది ప్రతి ఒక్కరి నుంచి కూడా. సో క్రిస్ సార్ కూడా మనకు రీసెంట్గా పోస్ట్ వచ్చింది. రిమైండర్ టు ఆల్ ఫేస్బుక్, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్, ఇఫ్ యాష్ ఆర్ యువర్ OES డస్ నాట్ సే ఇట్, ప్లీజ్ డోంట్ పోస్ట్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే క్రిస్ సార్ మనకి యాష్ ముఫారీ సార్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ లేదా OES ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరు పోస్ట్ చేయండి, రివీల్ చేయండి, ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. కానీ అది కాకుండా టెలిగ్రామ్లో, ఫేస్బుక్లో వచ్చింది, లేదంటే దానిలో వచ్చింది, దీనిలో వచ్చింది అని చెప్పేసి పోస్ట్ చేయకండి అని, డోంట్ పోస్ట్, అట్లాంటి పోస్టులు చేయకండి అని, అఫీషియల్ అప్డేట్స్ని మాత్రమే పోస్ట్ చేయండి అని క్రిస్ జాన్సన్ సార్ మనకి చెప్పడం జరిగింది. సో ఇలా పోస్టులు ఎవ్రీ టైం పెడుతూ ఉంటారు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే అర్థమైపోతుంది. ఇక్కడ ఎలాంటి ఏమంటారు
పర్టికులర్ డేట్స్ అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో ఆల్ ఈజ్ వెల్, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ అవుట్ ఫర్ అవర్ హయ్యెస్ట్ గుడ్, అండ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యుయేషన్ ఓన్లీ గుడ్ విల్ కమ్ అండ్ వీఆర్ సేఫ్. మనం జూలీ మేడం కూడా చాలాసార్లు, జూలీ మేడం పోస్ట్ అయ్యేది, సో చాలాసార్లు చెప్పడం జరిగింది, మనం సేఫ్ హ్యాండ్స్లో ఉన్నాము, అంతా మంచిగా జరుగుతుంది, వర్క్ అనేది స్పీడ్గా ఉంది, మన హయ్యెస్ట్, మనం మంచి కోసమే ఇదంతా డిలే అవుతుంది, మనం చాలా త్వరలో మంచి రోజులు సిచ్యుయేషన్స్ అన్నీ, ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ మారిపోతున్నాయి, ఇప్పుడున్న కష్టకాలం నుంచి మనం బయటపడుతున్నాము, సేఫ్ జోన్లోనే ఉన్నాము అని ఆమె చాలా ఇండైరెక్ట్గా చాలా విషయాలు చెప్పడం జరిగింది పోస్ట్ రూపకంలో. సో అవర్ లైఫ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ ఫర్ ఎవర్. మన యొక్క జీవితాలు ఆన్పాసులో ఉన్న ప్రతి ఫౌండర్ యొక్క లైఫ్ అనేది ఫర్ ఎవర్గా చేంజ్ అవ్వబోతుంది, అంటే శాశ్వతంగా చేంజ్ అవ్వబోతుంది అని క్లియర్గా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు యాష్తో కానీ వాళ్ళు టెక్నికల్ టీమ్తో కానీ వాళ్ళ కాంటాక్ట్స్ చాలా ఉంటాయి కాబట్టి రిలేషన్స్, సో మంచి ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళ క్లారిటీ ఒక విజన్ అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ప్రతి ఒక్క లైఫ్ మారిపోతుందని. ఇక్కడ జూలీ మేడమే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇవి ఆల్రెడీ అందరికీ తెలుసు, మార్టీ గారు తర్వాత క్రిస్ సార్ కూడా చాలా సార్లు చెప్తూ ఉంటారు. సో లాంచింగ్ ఇన్ ద వరల్డ్ వెరీ సూన్ అని, తర్వాత చాలా లాస్ట్ టైం టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ టెల్ యువర్ సెల్ఫ్ ఇట్స్ టైమ్, ఐఎమ్ రెడీ ఫర్ ద న్యూ చాప్టర్ టు బిగిన్. సో తొందరలో మనం న్యూ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాము, బక్కల్ అప్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే డేట్ మెన్షన్ చేయడం లేదు కాబట్టి తయారైంది, రాబోతుంది, ఇవ్వబోతున్నాము అని ఒక సైన్స్ మాత్రమే, ఒక ఇండికేషన్ మాత్రమే అయితే మనకి ఎల్సీ మెంబర్స్ ద్వారా ఈ బిగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రెడ్ సార్ కానీ వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ మనము ఎక్కడ చూడాలి అంటే మనకి ఓఎస్లో పాపప్ వస్తుందని చెప్తున్నారు. సో పాపప్ వచ్చిన తర్వాతనే మనకు క్లారిటీగా కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత లేదంటే మళ్ళీ యాష్ గారు కూడా రావచ్చు మనకి కన్ఫర్మేషన్స్ అన్నీ ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా కూడా మనకి ఓఎస్ వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఓఎస్ సంబంధించి ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే మనం ఎండింగ్లో ఉన్నాం. మన యొక్క ఆన్ ప్యాసివ్లో జరిగే నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే మొత్తం కూడా కమిషన్స్, కేవైసీ, ప్రొడక్ట్ లాంచింగ్, సబ్స్క్రిప్షన్స్, ఇదే ఉంది, ఇంక వేరే ముచ్చట్లేదు కాబట్టి. సో ఎవరు కూడా దీన్ని వేరేలాగా తీసుకోకండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన మంచి కోసమే చెప్తున్నారు. తొందరగా వస్తుంది, అందరినీ ఎక్సైట్ చేయడానికి, అందరినీ మంచి కోసమే చెప్తున్నారు ఒక రకంగా. కానీ చాలామంది దీన్ని ఎక్కువగా ఎక్సైట్ అయిపోయి చాలామంది పనులు మానేసుకోవడం అనేది మంచిది కాదు. సో మీ వర్క్స్ మీరు చేసుకుంటూ ఉండండి. ఆన్ ప్యాసివ్ వచ్చాక, అమౌంట్ వచ్చాక మీరు ఏదైనా చేసుకోవచ్చు. తర్వాత థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ గణేష్ సైనింగ్ ఆఫ్. ఇంకొక విషయం, ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇన్కమ్ ఎర్నింగ్ సోర్సెస్ సంబంధించి కాంటాక్ట్ చేయండి నన్ను. థ్యాంక్ యూ సో మచ్.